ఊరిలో ఎర్రన్న అనే ఒకడు ఉండేవాడు. వాడు చాలా అమాయకుడు. వయసైతే పెరిగింది గాని బుద్ధి కొంచెం కూడా పెరగలేదు. ఒకసారి పక్కూరి సంతలో అమ్ముదామని ఎద్దులు తీసుకుని బయలుదేరాడు. నడిచి నడిచి అలసిపోయి ఒక చెట్టు కింద కూలబడ్డాడు. ఆ చెట్టు పక్కనే ఒక పుట్ట ఉంది. అందులోంచి ఒక తొండ బయటకు వచ్చి ఎర్రన్న వంకే చూడసాగింది. ఎర్రన్న దాని వంక చూసి ఎద్దులు కొంటావా అన్నాడు. అది తల ఊపింది. సరే అమ్ముతా గాని 10,000 అవుతాది సరేనా అన్నాడు. అది మరలా తలూపింది. డబ్బులు తీసుకుని రా పో అన్నాడు. అది అలాగే చూడసాగింది. ఇప్పుడు లేవా? సరే రేపు తీసుకునిరా అన్నాడు. అది తలూపింది. సరే అయితే ఈ ఎద్దుని నీ దగ్గరే పెట్టుకో. రేపు వచ్చి డబ్బులు తీసుకొని పోతా అంటూ ఎద్దులని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు చీకటి పడ్డాక అక్కడికి కొందరు దొంగలు వచ్చారు. దొంగతనం చేసిన బంగారం పుట్టలో దాచారు. ఎద్దుల దగ్గర ఎవరూ లేరని చూసి వాటిని తోలుకొని వెళ్ళిపోయారు. తర్వాత రోజు పొద్దున్నే ఎర్రన్న పుట్ట దగ్గరికి వచ్చాడు. తొండను పిలిచాడు. ఎంతసేపు పిలిచినా లోపల నుంచి ఏమీ రాలేదు. ఏమే తొండ, ఎద్దులు తీసుకుని డబ్బులు ఇవ్వవా? ఎలా తప్పించుకుంటావో చూద్దాం అంటూ కోపంగా పుట్ట తవ్వాడు. లోపల దొంగలు దాచిన బంగారం మూట దొరికింది. అరెరే, ఎంత మంచిదానివి! నా కోసం మూట పెట్టి మరీ పోయావా? నేనే అనవసరంగా నిన్ను తిట్టానే అనుకుంటూ ఆ బంగారం తీసుకుని వెళ్ళిపోయాడు. తొండ వాణ్ణి ఎద్దులు కొన్న సంగతి విని అందరూ ముక్కున వేలేసుకున్నారు.